నువ్వు సుఖంగా సౌఖ్యంగా బ్రతకటానికి నీకు కావలసింది ఇచ్చే విషయంలో వెనుదీస్తాడా? ఎప్పటికీ ఆయన వెనుతీయడు. కరువైన ఖడ్గమైన ఐగుప్తీయులను పిలవకు, అశూరుల యొద్దకు వెళ్ళకు, వాళ్ళందరికంటే శ్రేష్టమైన దేవుని మీద ఆధారపడు. అద్భుతం. ఆదుకునే దేవుడు నీకుండగా మనుషుల మీద ఎందుకు ఆధారపడతావు? ప్రతి క్షణం దేవుని మీదే ఆధారపడు. అద్భుతాలు అనుభవించే కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ఈరోజు ఉపవాస ప్రార్థనలో కలుసుకుందాం. చిన్న ప్రార్థన. తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు. అవును నాయన, మా బ్రతుకులో కరువు వచ్చినా ఖడ్గం వచ్చినా మేము మనుషుల దగ్గరికి వెళ్ళకూడదయ్యా, మీ దగ్గరికే రావాలి. మనుషుల మీద ఆధారపడకూడదయ్యా, మీ మీదే ఆధారపడాలి. మనుషుల పాదాలు పట్టుకోకూడదయ్యా, మీ పాదాలే పట్టుకోవాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తీయులను పిలుచుకున్నారు. ఇశ్రాయేలీలు అశూరుల యొద్దకు వెళ్ళారు. మా జీవితంలో ఏ అశూరీలు ఏ మనుషుల దగ్గరికి వెళ్లకుండా మీ మీద ఆధారపడే కృప మాకు దయచేయి. ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వారు, వారి కుటుంబాలు, వారి పిల్లలు బ్రతుకు కాలమంతా నీటి కాలువలో వారిన నాటబడిన చెట్టులాగా పచ్చగా బ్రతికే కృప ఒక్కొక్క బిడ్డకు మీరు దయచేయుదురుగాక. ఆ జీవితాన్ని మీరు వరంగా దయచేసినందుకు నేను స్తుతిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్.